కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం కత్తిపూడి శివారు రావికంపాడువెల్లు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం వేరే వాహనం ఢీకొన్న సంఘటనలో భారీ అగ్నికిరణాలు వ్యాపించాయి. హైవే రెస్క్యూ వాహనాలు, అంబులెన్స్ వాహనాలు సంఘటన ప్రాంతానికి చేరి మంటలు ఆర్పే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కంటైనర్ డ్రైవర్ అగ్నికిరణాలకు సజీవ దహనమైనట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై వివరాలను వెల్లడించిన పత్తిపాడు సీఐ బి సూర్య అప్పారావు. నమస్కారం. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 1:55 టైంలో ఈ కత్తిపూడి రావికంపాడు జంక్షన్ ద్వారా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ నార్థర్న్ కార్గో సర్వీస్ చెందినటువంటి కంటైనర్ లారీ కోల్కతా నుంచి చెన్నై వెళ్తుంది. ఈ లారీ కోల్కతా ట్రాక్ లో వస్తుండగా సంజయ్ ఆక్వా వెరైటీకి చెందినటువంటి లారీ భీమవరం నుంచి రొయ్యల మేత లోడుతో భీమవరం నుంచి మూలపేట వస్తూ ఈ హైవే దగ్గర క్రాస్ చేసే క్రమంలో ఈ కంటైనర్ లారీ సంజయ్ ఆక్వా లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా లారీలో మంటలు చల్లని. ఈ మంటల్లో ఈ నార్థర్న్ కార్గో సర్వీస్ చెందినటువంటి లారీ డ్రైవర్ క్యాబిన్ లోపలే మంటల్లో చిక్కుని సజీవ దహనం అయ్యాడు. సంజయ్ ఆక్వా చెందినటువంటి లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ కేసుని మా అన్వరస్తుగా దర్యాప్తు చేస్తాం.